అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్లో ఈరోజు పన్నీర్ టిక్కా చేసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టూత్ పిక్స్ని ముందుగా 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఈ పెరుగుని కొంచెం ఫిల్టర్లో వేసుకుంటే వాటర్ అంతా పోయి బాగా ఫిల్టర్ అయిన పెరుగుని కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, సాల్ట్, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా పొడి 1/2 స్పూను, చాట్ మసాలా 1 స్పూను, నిమ్మకాయ 1/2 చెక్క, జీలకర్ర పొడి 1/2 స్పూను, 3 స్పూన్లు శనగపిండి వేసుకొని కసూరి మెంతి కూడా 1/2 స్పూన్ దాకా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ ముందుగా క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికము, ఉల్లిపాయ ముక్కలు, ఎల్లో క్యాప్సికము, క్యూబ్స్లా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఇవన్నీ దీన్ని పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని కొత్త వంటకాల కోసం హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదంటే బయట పెట్టుకున్నా పర్వాలేదు. 1/2 అవర్ తర్వాత ఇవి బయటకు తీసి సోక్ అయిపోయినవి టూత్ పిక్స్ని ముందుగా నానబెట్టుకున్నాం కదండి, ఆ టూత్ పిక్స్కి ఇందులో గుచ్చుకోవాలి. 1 బై 1 ఇట్లా గుచ్చుకొని అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఈ ప్యాన్లో కొంచెం బటర్ వేసుకొని బటర్ మొత్తం ప్యాన్ అంతటికి స్ప్రెడ్ చేసి ఒక్కొక్క ప్యాన్ మీద ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నవన్నీ వేసుకొని 4 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇట్లా అన్నీ తిప్పుకోవాలి. 4 సైడ్స్ ఈవెన్గా కాలేటట్టు చూసుకోవాలి. పైన ఆయిల్ కొంచెం అప్లై చేసుకుంటే ఇట్లా దీన్ని రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా కాలిపోయండి. అన్నీ తీసేసి అంతేనండి, పన్నీర్ టిక్కా రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.